హలో క్లాస్! ఈనాటి మన చారిత్రక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో చెప్పాలంటే ఒక అత్యంత ఆసక్తికరమైన రోలర్ కోస్టర్ లాంటి అధ్యాయాన్ని చూడబోతున్నాం. శాతవాహనుల గురించి మీకు ముందే తెలుసు కదా, కానీ ఈరోజు మనం ఫోకస్ చేయబోయేది వాళ్లలో చివరి గొప్ప పాలకుడైన యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి. ఆయన కేవలం ఒక సాధారణ రాజు కావండోయ్, ఒక గొప్ప పండితుడితో ఆయన పంచుకున్న అనుబంధం ఎలాంటిదంటే చరిత్రలో అదొక మైలురాయి లాంటిది. సో ఒక ప్రొఫెసర్గా ఈనాటి ఆసక్తికరమైన విశేషాలను మీతో పంచుకోవడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. క్లాస్, ఇక్కడ ఒక్క క్షణం ఆలోచించండి. ఒక మహాసామ్రాజ్యం భవిష్యత్తు కేవలం ఒకే ఒక్క పండితుడి ప్రాణాలతో ముడిపడి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? సాధారణంగా చరిత్ర అంటే యుద్ధాలు, కత్తులు, రాజ్య విస్తరణలు అనుకుంటాం కదా. కానీ అపారమైన రాజకీయ అధికారానికి, అద్భుతమైన మేధస్సుకు మధ్య ఒక బలమైన బంధమేర్పడితే, ఆ బంధం ఒక సామ్రాజ్యాన్ని ఎక్కడికో శిఖరాగ్రానికి తీసుకెళ్లి మళ్లీ అదే బంధం ఆ సామ్రాజ్య పతనానికి ఎలా కారణమైందనేది ఈరోజు మనం చూడబోతున్నాం. పాలిటిక్స్ అండ్ ఇంటెలెక్ట్, ఈ రెండూ కలిస్తే జరిగే మ్యాజిక్, అలాగే దాని తాలూకు షాకింగ్ రిజల్ట్స్ అర్థం చేసుకోవడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే, ముందుగా చివరి ప్రముఖ శాతవాహన రాజు గురించి ఒక బేస్ లైన్ సెట్ చేసుకుంటాం. తర్వాత ఆయన పోయిన సామ్రాజ్య శక్తిని ఎలా పునరుద్ధరించాడు అనేది చూస్తాం. ఆ తర్వాత మన కోర్ టాపిక్ అయిన రాజు, నాగార్జునుడి బంధం, వాళ్లు కలిసి నిర్మించిన అద్భుతమైన శ్రీపర్వత కట్టడాలు, ఫైనల్గా గుండెల్ని పిండేసే ఒక నమ్మకద్రోహం, దానివల్ల జరిగిన రాజ్య పతనం గురించి మాట్లాడుకుంటాం. లెట్స్ స్టార్ట్. సో మనం మొదటి అంశంలోకి అడుగుపెడదాం. చివరి ప్రముఖ శాతవాహన రాజు గురించి ముందుగా తెలుసుకుందాం. చరిత్రకారులు ఒక వ్యక్తిని ఎలా గుర్తిస్తారో మీకు తెలుసు కదా. కేవలం కథలు విని కాదు, పురాణాలు ఈ యజ్ఞశ్రీ శాతకర్ణిని ప్రముఖ ఆంధ్ర శాతవాహనుల్లో చివరివాడిగా చెబుతున్నాయి. అయితే మన చరిత్రకారులు ఊరికే నమ్మేలేదు. దాన్ని మనకు దొరికిన చారిత్రక శాసనాలు, నాణెళ్లతో క్రాస్ చెక్ చేశారు. ఈ భౌతిక ఆధారాల్లో ఆయన్ని స్పష్టంగా గౌతమీపుత్ర శ్రీయజ్ఞ శాతకర్ణి అని పిలిచారు. అంటే కేవలం పుస్తకాల్లోనే కాదు, ఖచ్చితమైన ఫిజికల్ ఎవిడెన్స్తో మనం ఈయన ఉనికిని నిర్ధారించగలుగుతున్నామన్నమాట. మరి ఆయన అధికారం ఎంతవరకు ఉండేది? ఇది తెలుసుకోవడానికి ఈ నిర్దిష్టమైన శాసన ఆధారాలే మనకు కీలకం. నాసిక్, కన్హేరి, అలాగే చిన్నగంజాము, ఈ ప్రదేశాల్లో ఆయన శాసనాలు దొరికాయి. ఒక్కసారి మ్యాప్ను ఊహించుకోండి. అటు పశ్చిమ తీరం నుంచి ఇటు తూర్పు తీరం వరకు యజ్ఞశ్రీ అధికారం ఎంత స్ట్రాంగ్గా విస్తరించి ఉందో కదా. అంటే ఆయన ఏదో ఒక చిన్న ప్రాంతానికి పరిమితమైన పాలకుడు ఎంత మాత్రం కాదు. ఇక మన నెక్స్ట్ టాపిక్ సామ్రాజ్య శక్తి పునరుద్ధరణ. క్షీణించిపోతున్న రాజ్యాన్ని ఆయన తిరిగి ఎలా నిలబెట్టాడో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాంతాల లిస్ట్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి క్లాస్. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బిరార్, కొంకణ, సౌరాష్ట్ర, మహారాష్ట్ర. బాబోయ్, దాదాపు సగం ఇండియా కవర్ అయిపోయింది కదూ. నాణేలు ఎక్కడెక్కడ దొరికాయో అక్కడల్లా ఆ రాజు ఆధిపత్యం ఉన్నట్లే లెక్క. ఈ విశాలమైన భౌగోళిక విస్తరణను చూస్తే యజ్ఞశ్రీ పడిపోతున్న శాతవాహన సామ్రాజ్య వైభవాన్ని ఎంత మాసివ్ స్కేల్లో పునరుద్ధరించాడో మనకు ఇట్టే అర్థమైపోతుంది. మరి ఇంతటి సామ్రాజ్యాన్ని ఎలా సాధించాడు? అక్కడే ఆయన మిలిటరీ బ్రిలియన్స్ బయటపడుతుంది. శత్రువుల బలహీనతను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో యజ్ఞశ్రీకి ఎవ్వరూ సాటిరారు. ఆ టైంలో క్షహరాట వంశంలో జీవదామ, రుద్రసింహుల మధ్య వాళ్లకే అంతర్గత గొడవలు జరుగుతున్నాయి. కరెక్ట్గా ఆ టైం చూసి వాళ్ల గొడవల్ని క్యాష్ చేసుకుని యజ్ఞశ్రీ ఏకంగా కొంకణ, సౌరాష్ట్ర ప్రాంతాలను ఆక్రమించేశాడు. మాస్టర్ స్ట్రోక్ అంటే ఇదే కదా. ఇక మనం ఈనాటి విశ్లేషణకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన మూడవ అంశంలోకి వస్తున్నాం. అదే రాజు మరియు నాగార్జునుడి మధ్య ఉన్న బంధం. ఇక్కడ మీరొక విషయం ఆలోచించాలి. అప్పుడే యుద్ధాలు చేసి, శత్రువులను జయించి, సామ్రాజ్యాన్ని విస్తరించిన ఒక అగ్రెసివ్ రాజు తన పాలనలో అత్యధిక సమయాన్ని ఒక బౌద్ధ సన్యాసికి ఎందుకు కేటాయించినట్లు? యజ్ఞశ్రీకి బౌద్ధమతం పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆ క్రమంలోనే ఆయన ఆనాటి గ్రేట్ బౌద్ధ స్కాలర్ నాగార్జునాచార్యునికి విశేషమైన అండదండలు అందించాడని మనకు స్పష్టమైన చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఒక కత్తిపట్టిన రాజు కలంపట్టిన పండితుడికిచ్చిన రెస్పెక్ట్ ఇది.
దీని గురించి ఇంకో ఫ్యాసినేటింగ్ డీటెయిల్ చెప్తాను వినండి. ప్రముఖ బాణకవి తన హర్ష చరిత్రలో ఈ రాజు గురించి ఒక అద్భుతమైన మాట వాడాడు. నాగార్జునుణ్ణి పోషించిన ఆ రాజును త్రిసముద్రాధీశ్వరుడు అని వర్ణించాడు. అంటే 3 సముద్రాలకు అధిపతి. ఎంత పవర్ఫుల్ టైటిల్ కదా! కేవలం ఒక పండితుణ్ణి ఎవరైతే ఆదరించారో ఆ రాజుకే ఈ రేంజ్ బిరుదు ఇచ్చారంటే అప్పట్లో ఆ రాజు సత్తా, ఆయన పాపులారిటీ ఏ స్థాయిలో ఉండేవో మనం గెస్ చేయొచ్చు. ఇందాక మనం నాణేల దొరికిన మ్యాప్ చూసాం, గుర్తుందా? ఆ విశాలమైన మ్యాప్ను ఒక్కసారి రిఫర్ చేసుకుంటే ఆ తర్వాతి కాలపు శాతవాహన రాజుల్లో త్రిసముద్రాధీశ్వరుడు అనే ఆ భారీ బిడుదుకు సరిపోయే ఏకైక రాజు యజ్ఞశ్రీ మాత్రమే. హిస్టరీలో ఎవిడెన్స్ ఎలా కనెక్ట్ చేస్తారో ఇక్కడ చూడండి. బాణకవి రాసిన ఆ సాహిత్యాన్ని మనకు దొరికిన కాయిన్స్ తాలూకు ఫిజికల్ ఎవిడెన్స్తో సింక్ చేస్తే నాగార్జునాచార్యుని వెన్నంటి నిలిచిన ఆ త్రిసముద్రాధీశ్వరుడు పక్కాగా యజ్ఞశ్రీ శాతకర్ణే అని మనకు క్రిస్టల్ క్లియర్గా ప్రూవ్ అవుతోంది. రైట్, ఇక మన తదుపరి అంశం శ్రీపర్వత కట్టడాలు. ఈ పాలకుడు మరియు పండితుడి కలయిక వల్ల పుట్టిన ఆర్కిటెక్చరల్ వండర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇదైతే ఒక అద్భుతమైన డిటెక్టివ్ వర్క్ లాంటిది. టిబెట్, చైనా చరిత్రకారులు రాసిన రికార్డ్స్ చూస్తే యజ్ఞశ్రీ ప్రత్యేకంగా నాగార్జునుడి కోసమే శ్రీపర్వతంలో అత్యద్భుతమైన మహాచైత్యవిహారాలను నిర్మించాడని తెలుస్తోంది. మరోవైపు మన లోకల్ శాసనాలు, రికార్డ్స్ చూస్తే నాగార్జునుడు స్వయంగా అమరావతిలోని ధాన్యకటక మహాస్తూపానికి ఒక గొత్త శిలాప్రాకారాన్ని కట్టించాడని ఉంది. చూశారా? ఇంటర్నేషనల్ టెక్స్ట్ని మన లోకల్ శాసనాలతో క్రాస్ రెఫరెన్స్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల ఎలాంటి బ్రహ్మాండమైన కట్టడాలు వెల్సాయో మనకు అర్థమవుతోంది. నిజంగా అమేజింగ్ కదూ? కానీ క్లాస్, గోల్డెన్ ఏజ్ అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు కదా. ఇప్పుడు మన చివరి అంశం నమ్మకద్రోహం, సామ్రాజ్య పతనం. కథలో ట్రాజిక్ క్లైమాక్స్కొచ్చేశాం మనం. కథా సరిత్సాగరంలో రాసి ఉన్న ఈ విషాదకరమైన టైంలైన్ను ఒక్కసారి గమనించండి. మొదటి ఫేజ్ సుసంపన్న దశ. ఇక్కడ రాజు, పండితుడు బంధం పీక్స్లో ఉంది, రాజ్యం కళకళాడిపోతోంది. కాని ఆ తర్వాతే ఒక ఘోరమైన నమ్మకద్రోహం. నాగార్జునుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. అది కూడా ఎవరి చేతిలో తెలుసా? ఆ శాతవాహన యువరాజు చేతిలోనే. రాజకుటుంబంలో రగులుకున్న ఆ అసూయ ఈ మొత్తం సామ్రాజ్య పునాదులనే కదిలించేసింది. ఇక ఆ మరణం తర్వాత రాజ్యంలో అకస్మాత్తుగా అల్లకల్లోలం, తిరుగుబాట్లు మొదలయ్యాయి. అంత గొప్పగా కట్టుకున్న సామ్రాజ్యం పేకమేడలా కుప్పకూలిపోయింది. సో క్లాస్, ఈనాటి సెషన్ను ముగించే ముందు ఒక లోతైన ప్రశ్నను మీకు వదిలేస్తున్నాను. మేధోపరమైన పోషణపై ఎంతో గొప్పగా నిర్మించబడిన ఒక సామ్రాజ్యం దాని స్వంత వారసుల అసూయల నుండి, వ్యక్తిగత ఆశయాల నుండి ఎప్పుడైనా ప్రాణాలతో బయటపడగలదా? యజ్ఞశ్రీ శాతకర్ణి, నాగార్జునుడి కథ కేవలం ఏదో గతం కాదు. అది మానవ నైజానికి, అధికారం ఎంత ఫ్రెజైల్గా ఉంటుందో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఎంత గొప్ప ఆదర్శాలతో రాజ్యాన్ని నిర్మించినా మనుషుల బలహీనతలు దాన్ని ఎలా నాశనం చేస్తాయో ఈ చరిత్ర మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈనాటి మన చారిత్రక విశ్లేషణ మీలో కొత్త ఆలోచనల్ని రేకెత్తించిందని ఆశిస్తున్నాను. దట్ ఈజ్ ఆల్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ.